ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాము. ఏపీ ఎమ్మెల్సీ కౌంటింగ్ కూడా కొనసాగుతోంది. ఇక్కడ 2 పట్టభద్రుల స్థానాలు, 1 టీచర్ ఎమ్మెల్సీకి కౌంటింగ్ జరుగుతోంది. ఆ వివరాలు చూద్దాం బ్రేకింగ్ రూపంలో. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల స్థానంలో ఆలపాటి రాజా ముందంజలో ఉన్నారు. ఇప్పటికే తొలి రౌండ్ పూర్తయింది. 9,980 ఓట్ల మెజారిటీ ఆలపాటి రాజాకు వచ్చింది. ఏలూరులో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు చెల్లుబాటు కాని ఓట్లను పక్కన పెట్టారు సిబ్బంది. మొత్తం 8 రౌండ్లకు గాను చెల్లుబాటు అయ్యే ఓట్లు 105,442. కాసేపటి క్రితమే ఈ ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇక ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీలో కూడా కొనసాగుతోంది ఎలిమినేషన్ అనేది. 7,230 ఓట్లతోటి పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు ముందంజలో ఉన్నారు. 6,859 ఓట్లతోటి రెండో స్థానంలో పాకాలపాటి రఘువర్మ ఉన్నారు. 5 ఎలిమినేషన్ రౌండ్లు పూర్తయ్యేసరికి ఆధిక్యంలో గాదె కనిపిస్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ 10,068 ఓట్లు. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. ఇక వీటికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు గుంటూరు నుంచి మా ప్రతినిధి నాగరాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, సో ఎప్పటికల్లా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ? గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఫలితం అధికారికంగా డిక్లేర్ చేయాలంటే రేపు 10 గంటల తర్వాత వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ మొదటి రౌండ్ ఫలితాన్ని అయితే అధికారికంగా వెల్లడించారు. దాదాపుగా 2,41,502 ఓట్లు పోలయ్యాయి. వీటితో పాటు 371 ఓట్ల పోస్టల్ బ్యాలెట్లు కూడా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను మొదటగా లెక్కించారు. అయితే పోస్టల్ బ్యాలెట్స్లో కూడా చల్లని ఓట్లు వచ్చాయి. ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్స్లో కవర్ మీద ఎటువంటి అడ్రస్ రాయదంటే కొంతమంది అభ్యర్థులు అడ్రస్ రాశారు, కొంతమంది డిక్లరేషన్ ఫామ్ ఉంది. ఆ డిక్లరేషన్ ఫామ్లో కూడా తప్పుగా మెన్షన్ చేశారు. దీంతో దాదాపు 55 ఓట్లు చల్లని ఓట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత 312 పోస్టల్ బ్యాలెట్స్ను కూడా వ్యాలిడ్గా గుర్తించారు. మొదటి రౌండ్లో మొత్తం 28,000 ఓట్లని, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్తో కలుపుకుంటే 28,312 ఓట్లను కూడా లెక్కించడం జరిగింది. ఈ 28,312 ఓట్లలో అత్యధికంగా కూటమి అభ్యర్థిగా ఉన్న ఆలపాటి రాజాకి 17,294 ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా 7,124 ఓట్లు పీడీఎఫ్ అభ్యర్థిగా ఉన్న లక్ష్మణరావు కూడా రావడం జరిగింది. అయితే మొదటి రౌండ్ ముగిసేసరికి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా 9,980 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే రెండో రౌండ్ కూడా ప్రారంభమైంది. ఈ రెండో రౌండ్లో కూడా 28,000 ఓట్లని 28 టేబుల్స్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మొత్తం 9 రౌండ్లు ఈ కౌంటింగ్ అయితే జరుగుతూ ఉంది. కౌంటింగ్ జరుగుతున్న క్రమంలో 5వ రౌండ్ వచ్చేసరికి చాలా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఊహించినట్లుగానే ఎవరైతే కూటమి అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజా చాలా స్పష్టమైన ఆధిక్యం దిశగా ఉన్నారు. కాబట్టి మొదటి రౌండ్లోనే దాదాపు 9,980 అంటే 10,000 ఓట్లు మెజార్టీలో ఉన్నారు. కాబట్టి ఏదైతే 50%, 1,20,000 ఓట్లు దాదాపుగా 50%గా ఇప్పటికే రికార్డ్ అవడం జరిగింది. కాబట్టి ఆ 1,20,000 ఓట్లను కూడా 5వ రౌండ్ వచ్చేసరికి చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. భారీ మెజార్టీ దిశగా కూడా వెళ్లే అవకాశాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉన్నాం. ఇక అదేవిధంగా ఏలూరులో కూడా ఇదేటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. అక్కడ చలన ఓట్లను ముందుగా తీసేశారు. అంటే చలన ఓట్లన్నింటినీ కూడా రికార్డ్ చేసి వాటిని తొలగించిన తర్వాత మిగతా కౌంటింగ్ అయితే అక్కడ జరుగుతూ ఉంది. రైట్ నాగరాజు.